కోనసీమ ముద్దుబిడ్డ దివంగత నేత స్వర్గీయ మాజీ లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి 74వ జయంతి వేడుకలు అమలాపురం బాలయోగి ఘాట్ నందు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ఆయబత్తుల ఆనందరావు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్తో కలిసి ఎంపీ హరీష్ మాథూర్ బాలయోగి విగ్రహానికి నివాళులర్పించారు. కోనసీమ వాసులు చిరకాల వాంఛ రైల్వేను పూర్తి చేస్తామని, మా తండ్రి కన్న కలను నిజం చేస్తామని హరీష్ తెలియజేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, బాలయోగి అభిమానులు అధిక సంఖ్యలో హాజరై బాలయోగి విగ్రహానికి పూలమాలలు అర్పించారు. అక్కడ మా ప్రతినిధి కేసీరావు తెలుసుకోవడం జరుగుతుంది. అభివృద్ధి చేశారు. మీరు ఆనాడు మీరందరూ ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆనాడు మా నాన్నగారైనా సరే, రమణబాబు గారు నాన్నగారైనా కానీ అయినా సరే, మెట్ల సత్యనారాయణ గారు వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఒక అభివృద్ధి వైపు నడిపించేవారు. ఆనాడు ఎప్పుడు అనుకునేవారు కాదు ఈ ఎదులకు యానం బ్రిడ్జ్ అయినా, లేకపోతే ఇక్కడ మున్సిపల్ అభివృద్ధి పనులైనా ఇవన్నిటినీ కూడా వాళ్ళు ఒక బాధ్యతగా ముందుకు తీసుకెళ్లారు. ఆ బాధ్యత కూడా మా పైన మీరందరూ పెట్టుకొని మీరు కూడా అదే విధంగా మీరు ఆ పైకి ఎదగాలని చెప్పి మీ ప్రజలందరూ కూడా నమ్మి మా అందరినీ గెలిపించడం జరిగింది. ఖచ్చితంగా మేము ఆనాడు కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత సంవత్సరంన్నరలోనే మీరు చూశారు ఏ విధంగా మనం సంక్షేమం అమల్లో చేస్తున్నామో, అభివృద్ధి పూర్తి చేస్తున్నాము. కానీ దాంతో బాధ్యతతో మేము ఇచ్చిన ప్రతి హామీని కూడా మాట మార్చకుండా, మడం తిప్పకుండా అదే విధంగా హామీలు అమలు చేయడం కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా మేమందరూ కూడా ఒక బాధ్యత ఇచ్చాం. ఈ 5 సంవత్సరాల్లోనే ఆ రైల్వే లైన్ అనేది పూర్తి చేస్తామని, అది ఖచ్చితంగా అది బాధ్యత మేము పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా మరొకసారి మన అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మాకు రావడానికి కొంచెం ఆలస్యం అవ్వడం జరిగింది. ఇక్కడ కొన్ని చోట్ల వర్షం వల్ల ఇబ్బంది పడడం వల్ల దానికి తప్పుగా భావించకుండా ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అందరికీ కూడా ధన్యవాదం తెలుపుకుంటూ, అలాగే ఈరోజు ఇంకా చాలా అనేక కార్యక్రమాలు మనం చేయబోతున్నాం. ఈరోజు ఎంపీ ల్యాడ్స్తో అలాగే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కలిసికట్టుగా మనం ఈరోజు అనేక బ్యాడ్మింటన్ కోర్ట్ అయినా, మన నాన్నగారు స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఉన్న బ్యాడ్మింటన్ కోర్ట్ అయినా, లేకపోతే మన భూపే అగ్రహారంలోని ఉన్న బ్లైండ్ స్కూల్ని మొత్తం కూడా మనం దాన్ని ఉన్న ప్రతి సమస్యని పరిష్కారం చూపించి పూర్తిగా మనం తయారు చేయడం జరిగింది. దీనికి కూడా అందరూ కూడా కలిసికట్టుగా లేదు, ఇవి ఎప్పటి నుంచో అక్కడ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, దీన్ని మనం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మనందరం కూడా కలిసికట్టుగా దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు ఆ కార్యక్రమాలు పూర్తి చేస్తాం. ఆ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా కలిసి రావాలని, అందరూ కూడా మనతో పాటు కలిసి ఇవన్నింటిలోని భాగ్యస్వాములు అవ్వాలని కూడా కోరుకుంటూ, మరొక్కసారి దీంతో పాటు టౌన్లోని కూడా మనం ఇప్పుడు GST సభ మనం ఏర్పాటు చేసుకున్నాం, ర్యాలీ ఏర్పాటు చేసాం. ప్రతి రోజుకి కూడా అంటే ఈరోజు ఏ విధంగా GST మనం తగ్గింపు మనం చర్యలు తీసుకున్నామో, మధ్యతరగతి కుటుంబాలకి కూడా ఏ విధంగా వారికి ఇప్పుడు GST స్లాబ్లు తగ్గాయో ఈ విషయాలు కూడా వాళ్ళందరికీ కూడా తెలియపరచాలి. అలాగే ఈరోజు మీరు చూస్తున్నారు ఏసీలు అయినా, లేకపోతే బైక్స్ అయినా, లేకపోతే కార్స్ అయినా GST ఎలా తగ్గిందనే విషయాలు కూడా ఈ వ్యాపారస్తులందరికీ కూడా తెలియపరిచి, అలాగే వాళ్ళతో కూడా బాధ్యత తీసుకోమని, వాళ్ళని కూడా వచ్చిన ప్రతి కస్టమర్ కూడా అవగాహన తెలియపరచమని కూడా ఈరోజు ఆ ర్యాలీ సదస్సు కూడా ఏర్పాటు చేశాం. 74వ జయంతి సందర్భంగా తండోపతండాలుగా మరి ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఆయన మన మధ్య లేరు అనే భావం ఎవరిలోని లేదు. ఆయన ప్రతి నోట, ప్రతి గుండెల్లోని ఆయన కొలువై ఉన్నారు. మరి ఆయన రాజకీయాల్లో అతి చిన్న వయసులో వచ్చి కోనసీమ ముద్దుబిడ్డగా మరి ముందుకొచ్చి భారతదేశానికే ముద్దుబిడ్డగా నిలిచారు ఆయన. మరి ఆయన ఎనలేని కీర్తిని మరి హరీష్ గారికి అప్పగించారు. ఆయన ఆశయ సాధనలో కూడా కొన్ని ఆయన ఏదైతే రైల్వే పూత ఈ కోనసీమ వాస్తవ్యాలకు వినిపించాలని ఆయన కోరికని మరి ఈ రోజున హరీష్ గారు అది ముందుండి అందిపుచ్చుకుని మరి ఆయన ఈ 5 సంవత్సరాల టర్మ్లోనే ఈ కోనసీమ రైల్వే కోతని ఈ కోనసీమ వాస్తవ్యాలకి వినిపిస్తారు. ఆయన కీర్తిని ముయ్యటం చాలా కష్టం అయినప్పటికీ ఆయనకున్న గౌరవాన్ని ఏమాత్రం తగ్గించకుండా
ఆయన అందరినీ కలుపుకుంటూ మరి ఆయన ఆశయాలు ఏదైతే ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదో ఆ ఆశయాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా హరీష్ గారు పనిచేస్తా ఉన్నారు. అలాగే ఈ కోనసీమ అభివృద్ధికి మీ అందరం కూడా కృషి చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో ఎక్కడ అభివృద్ధి అనేది నోచుకోలేదు. ఆ అభివృద్ధిని గాడిలో పెట్టడం, మరి ఎక్కడైనా సరే గుంతల రహిత రోడ్డు కానీ, సూపర్ 6 అమలులో కానీ అన్నీ కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే విధంగా 2 స్లాబ్లకు తీసుకుని వచ్చి 5% ఏటీసీ 8% తీసుకుని వచ్చి పేద మధ్యతరగతి కుటుంబాలని ఎలా ఆదుకున్నాయో అలాగే సూపర్ 6 కూడా వచ్చి ఈ పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకుంటూ మరి ముందుకు వెళ్తా ఉన్నాం. ఏదైతే జిఎంసి బాలయ్య గారు ఒక మార్గం చూపించారో ఆ మార్గంలో నడుచుకుంటూ ఈ కోనసీమ అభివృద్ధికి పాటుపడతామని మీ అందరికీ తెలియజేస్తాం. స్వర్గీయ మన జిఎంసి బాలయ్య గారు, అలాంటి జిఎంసి బాలయ్య గారి యొక్క 74వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఆయన యొక్క ఘాట్ దగ్గర అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం కానీ లేకుంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కానీ ఉదయం నుంచి ఇప్పటి వరకు వేలాది మంది వచ్చి నివాళులు అర్పించి ఆయనకు ఘనంగా ఈరోజు ఈ యొక్క ఆయన యొక్క జ్ఞాపకాలని మరి ఆయన చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ గడుపుతున్న ఈరోజు ఈ సందర్భంగా ఒకటే కోరుకుంటున్నాం, ఆయన స్వర్గలోకంలో ఉంటారు. ఎందుకంటే ఒక మహానుభావుడు, గొప్ప వ్యక్తి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి అంటే ఏంటో ఈ ప్రాంతానికి పరిచయం చేసిన వ్యక్తి కాబట్టి ఆయనకి వేళ ఒకటి తెలియజేసుకుంటున్నాం. నేను ఎమ్మెల్యేగా నేను కానీ, పార్లమెంట్ సభ్యులుగా హరీష్ గారు, తనయులు హరీష్ గారు కానీ, లేకుంటే మంత్రి గారు కానీ, మిగిలిన ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ అందరము కూడా బాలయ్య గారు ఏదైతే ఈ కోనసీమ కోసం అభివృద్ధి ఆశించారో, ఆయన ఏ పనులను జరగాలని కోరుకున్నారో అవన్నీ మేమందరము కలిసికట్టుగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కుక్కల సింపిని విస్తర మాదిరిగా జగన్మోహన్ రెడ్డి తయారు చేసిన